ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 7వ వచనము. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దేవుడు, భీకరమ కలిగినటువంటి దేవుడు, భయంకరమైనటువంటి దేవుడు. ఆయన నామము భయంకరమైనటువంటి నామము, పరిశుద్ధమైనటువంటి నామము, మహిమ కలిగినటువంటి నామము, అనేకమైనటువంటి పేర్లు పెట్టగలుగుతూ వచ్చినారు భక్తులు. అలాగా దేవుని యొక్క నామము ఇక్కడ పరిశుద్ధమైనటువంటి నామముగా కనిపిస్తుంది. పరిశుద్ధ దూతలలో ఆయన భీకరము కలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు అని ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాటలు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క నిత్య నిబంధన దావీదు ఎడల ఏ విధంగా ఉన్నదో ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నాడు. నా సేవకుడైనటువంటి దావీదును నేను కనుగొన్నాను, నిత్యము దావీదుకు నా కృప తోడుగా ఉంటుంది అని సెలవిస్తున్నటువంటి అధ్యాయములో శత్రువుడు చేతుల నుంచి ఏ విధంగా ఇజ్రాయేల్ ప్రజలను తప్పిస్తూ వచ్చినాడో, సౌలును దేవుని యొక్క కృప ఏ విధంగా దూరం అవుతూ వచ్చిందో, దావీదుకు తన యొక్క సింహాసనము మీద ఉన్నటువంటి తన యొక్క బిడ్డలకు ఏ విధంగా దేవుని యొక్క కృప నిత్యము తోడుగా ఉంచుతానని వాగ్దానం చేస్తూ వచ్చినాడో ఈ అధ్యాయము మనకు కనబడుతుంది. కాబట్టి పరిశుద్ధుల దూతల సభలో ఆయన భీకరుడు, ఆయన స్తుతులకు సింహాసన ఆసీనుడు. కాబట్టి మన దేవుడు భయంకరమైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు అని మనము ఇక్కడ అర్థం చేసుకున్నటువంటి వారముగా ఉండాలి. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. పరిశుద్ధులే కదా దేవుని ఆరాధించేది. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధ దూతల మధ్య పరిశుద్ధమైనటువంటి వారితో మన దేవుడు ఆరాధించబడుతున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మతో ఈ భూమి మీదకు వచ్చినాడు, పరిశుద్ధాత్మతో జన్మించినాడు. లోక పాపము నుంచి ప్రతి ఒక్కరిని తప్పించడానికి, వారి యొక్క పాపముల, దోషముల, అపరాధముల నుంచి తప్పించడానికి ఆయన పరిశుద్ధుడిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. కాబట్టి పరిశుద్ధుల సభలో మన దేవుడు భయంకరమైనటువంటి దేవుడు. పరిశుద్ధ సభలో ఎవరు ఉంటారండి? పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు ఉంటాడు. పరిశుద్ధత కలిగినటువంటి బిడ్డలు మాత్రమే ఉంటారు. పాపులకు చోటు అనేది ఉండదు. మనకు కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో మనకు చూస్తే 4-5 వచనాలు చూస్తే న్యాయ విమర్శనలో దుష్టులు నిలవరు. కాబట్టి నీతిమంతుల సభలో పాపులు నిలవరు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులు అనేవారు నిలబడరు, పాపులు అనేవారు నిలవబడరు. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధ దూతల మధ్య స్తుతులకు ఆసీనుడు. కాబట్టి దుష్టుల చేత, పాపాత్ముల చేత మన దేవుడు ఆరాధించబడడు. కాబట్టి 2 వ్యత్యాసాలు ఉంటాయి. పరిశుద్ధుల యొక్క సభ ఉంటుంది, అలాగే దుష్టుల యొక్క సభ ఉంటుంది. వారి యొక్క గుంపు, వీరి యొక్క గుంపు, ఏ గుంపులో దేవుడు ఉంటాడు అనేది మనకు అర్థం కావాలి. పరిశుద్ధుల యొక్క సమాజము, పరిశుద్ధుల యొక్క సభ దేవుని యొక్క రక్తముతో కొనబడినటువంటిదిగా, ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటిదిగా ఉంటుంది. దుష్టుల యొక్క సభ వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆలోచనలు, ఇష్టమైనటువంటి చెడ్డ కార్యములు, ఇష్టమైనటువంటి ఈ లోకరీత్యా వాటి యొక్క ఆచారాలు, పద్ధతులు అనేక రకాలుగా మానవ నైజముతో ఉన్నటువంటి వారుగా ఉంటారు. దుష్టుడు అనగా సాతాను ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవోడమ్మము కలిగినటువంటి వాడు. ఈ లోకంలో వాడు పాడు చేయటానికే వచ్చినటువంటి వాడు. కాబట్టి అలాంటి తలంపులతో ఉన్నటువంటి వారి మధ్య దేవుడు ఉండడు. చీకటికి వెలుగు పొత్తు లేదు, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు. కాబట్టి మన దేవుడు వెలుగులోనికి నడిపించేటువంటి దేవుడు, చీకటిలో ఉండడు. చీకటి కలిగినటువంటి వారి మీద దేవుడు వారి చీకటి తీయటానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. కానీ చీకటిలో నుంచి నడిపించడానికి వారిని ఆకర్షణీయంగా దేవుడు నడిపిస్తాడు. కానీ ఒకసారి రక్షించబడిన తర్వాత, దేవుని రక్తంతో కడగబడిన తర్వాత దుష్టులుగా మారిపోతే, పరలోక వైభవము రుచి చూసిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేయడము అనేది చూస్తే చాలా కష్టము. వారిని నూతన పరచడం అనేది చాలా కష్టము. కాబట్టి ఇలాంటి దుష్టులు కలిగినటువంటి వారి మధ్య దేవుడు ఉండడు. నీతిమంతుల సభలో దేవుడు మాత్రమే ఉంటాడు. నీతిమంతుల సభలో నీతిమంతులు మాత్రమే ఉంటారు. పాపులు, దుష్టులు నిలవలేరు. కాబట్టి మన యొక్క జీవితం ఏ గుంపులో ఉన్నది? నీతిమంతుల గుంపులో ఉన్నదా? దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి గుంపులో ఉన్నదా? లేకపోతే దుష్టుల యొక్క గుంపులో, పాపుల యొక్క గుంపులో ఉన్నదా?
మన యొక్క పద్ధతి, మన యొక్క వైఖరి, మన యొక్క చేష్టలు ఏ గుంపులో ఉన్నాయి అనేది మనకు అర్థం కావాలి. దుష్ట సమ్మత్తము కలిగినటువంటి క్రియలు వాళ్ళు సాతాను బిడ్డలని మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. కాబట్టి అపవాదికి సంబంధించినటువంటి బిడ్డలు దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క సభలో, న్యాయ విమర్శలో నిలవలేరు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది మన జీవితం ఎలాగున్నది, మన జీవితం, మన బ్రతుకు ఎలాగున్నది. పాపములతోనే ఉన్నామా, పాపం యొక్క గుంపులో, దుష్టుల యొక్క గుంపులో ఉన్నామా? ఈ దినము దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంచాలని, దావీదుకి ఏ విధంగా తోడుగా ఉన్నాడో, దావీదుకి ఏ విధంగా కృప తోడుగా ఉన్నదో, వాటన్నిటి విషయంలో పరిశుద్ధుల యొక్క సభలో మనల్ని కూడా చేర్చాలని దేవుడు ఆశ కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. పరిశుద్ధుల సభలో ఆయన భీకరుడు, పరిశుద్ధమైనటువంటి సమాజంలో ఆయన భయంకరమైనటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి మనము పరిశుద్ధ సభలో చేరి మనము గారు ఆరాధించేటువంటి వారముగా, స్తుతించేటువంటి వారముగా, గణపరిచేటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఇంకా వెల్లడిపరుస్తూనే ఉన్నాడు దేవుడు. కాబట్టి మనము ఈ దినమున దావీదులాగా జీవించేటువంటి భాగ్యము మనము నేర్చుకోవాలి. దావీదు నా హృదయానుసారుడు అని అంటాడు. కాబట్టి న్యాయ విమర్శ పీఠం మిందు, క్రీస్తు యొక్క న్యాయపీఠం మిందు మనందరము నిలబడాలి. కాబట్టి దేనికోసము మనం ఏ గుంపులో ఉన్నామో అప్పుడు అర్థమవుతుంది. మనకు మలాకి రాసినటువంటి గ్రంథంలో 3వ అధ్యాయము 18వ వచనంలో అప్పుడు నీతిమంతులు ఎవరో న్యాయ విమర్శలో తెలుస్తుందంట. దోషులు ఎవరో, దోషహీనులు ఎవరో మనకు అర్థమవుతుందంట. నీతిగా జీవించేటువంటి ఎవరో, అవినీతిగా జీవించేటువంటి వారు ఎవరో, ఈ లోకములో ఇష్టానుసారముగా సొంత కోరికలతో జీవిస్తున్నటువంటి వారు ఎవరో, లోకభోగాలతో జీవిస్తున్నటువంటి వారు ఎవరో, దేవుని పక్కన పెట్టేసి జీవిస్తున్నటువంటి వారు ఎవరో, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆ రోజు తెలుస్తారంట. కాబట్టి క్రీస్తు న్యాయము పీఠమి మీద మనందరము నిలవబడాల్సినటువంటి వారమే. మన యొక్క పద్ధతి అప్పుడు తెలుస్తుంది, మనకు ఆలోచన అప్పుడు తెలుస్తుంది. అప్పుడు భయంకరమైనటువంటి రీతిలో దేవుడు వస్తాడు. మనకి ఏవేల గ్రంథము 2వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన వస్తూ ఉండగా భూమి కంపిస్తుంది, ఉరుములతో, మెరుపులతో, అనేక రకాలుగా దేవుడు వస్తాడు. అప్పుడు తెల్లబుచ్చుకునేటువంటి మొహముగా, సిగ్గుమాలినటువంటి మొహముగా ఉండకుండా సంతోషముతో దేవుని కలుసుకున్నటువంటి వారముగా ఉండాలి. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము జ్ఞాపకము చేసుకొని భయముతోనూ వణుకుతోనూ మన యొక్క సొంత రక్షణ కాపాడుకుంటూ పరిశుద్ధుల యొక్క దూతల యొక్క సభలో ఏ విధంగా దేవుడి స్తుతులకు సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నాడో మనము కూడా పరిశుద్ధుల యొక్క సభలో ఉన్నటువంటి వారముగా ఉండి దేవుని స్తుతించి ఆరాధించి గణపరిచేటువంటి వారముగా ఉండాలి. దావీదుకు అలాగా దేవుని యొక్క హస్తము తోడుగా ఉండేది. దేవుని యొక్క హస్తము దేవుడు అలాగా సిద్ధపరుస్తూ వచ్చినాడు. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, తరతరాలు దేవుని స్తుతించడానికి, పరిశుద్ధుల యొక్క జాబితాలో ఉండటానికి దేవుడు అలాగ సిద్ధపరుస్తూ వచ్చినాడు. కారణము ఆయన నా హృదయానుసారుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. మన గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడు? పలానవాడు ఇలాంటి వాడు, పలానవాడు ఆత్మీయంగా లేడు, పలానవాడు శరీర కార్యములతో జీవిస్తున్నాడు, పలానవాడు ఈ లోకంలో అల్పకాల పాప భోగాలతో జీవిస్తున్నాడు, ఈ లోకంలో వేషధారణతో, ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నాడని మన గురించి సాక్ష్యం ఇస్తే మనము కూడా సిగ్గుమాలినటువంటి మొహముతో, చిన్నబుచ్చుకునేటువంటి మొహముతో పాపము చేసినటువంటి వారముగా ఉండి క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము నించొని ఒకనొక టైం వస్తుంది. అప్పుడు నిత్యము నరకము, పాతాళమే ఉంటుంది. దానిలో దేవుడు తీసుకువెళ్ళటానికి మనల్ని చేయలేదు, ఈ భూమి మీదకి వచ్చింది, ఆయన స్వరక్తం ఇచ్చింది దానికోసము కాదు. ఆ పరలోక రాజ్యములో ఉండి యుగయుగములు పరిశుద్ధుడు 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 అని నిత్య ప్రతిగానములతో ఆరాధించడానికి దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించుకున్నది దానికి. కాబట్టి మనము దేవుని యొక్క ప్రణాళికలు, దేని యొక్క ఉద్దేశాలు, దేని యొక్క ఆశ్చర్యకార్యాలు దీని మెల్ల గుర్తు చేసుకున్నటువంటి వారుగా, మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ చూస్తే చూడండి 89వ అధ్యాయం 10వ వచనంలో నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. దేవుని యొక్క బాహుబలము చేత శత్రువులను అడగొట్టినాడంట. 13వ వచనంలో నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనటువంటిది. కాబట్టి దావీదుకు దేవుని యొక్క హస్తము తోడుగా ఉన్నది. ఇక్కడ చూస్తే మనకు 20వ వచనంలో నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించి ఉన్నాను.
సేవకుని దేవుడు అభిషేకించినాడు. దావీదును కొమ్మును హెచ్చించేస్తూ వచ్చినాడు. నిత్యము దేవుడు తోడుగా ఉన్నటువంటిదిగా మనకు జ్ఞాపకము అవుతుంది. చూడండి 29వ వచనంలో, శాశ్వత కాలము వరకు అతని సంతానము ఆకాశమంత వరకు అతని సింహాసనం నిలిపెదను. శాశ్వత కాలము వరకు, అలాగా దావీదు యొక్క సింహాసనము, దావీదు యొక్క తరము తరతరాలు దేవుని యొక్క కృప నిలిచేటువంటిదిగా దేవుడు తోడుగా ఉంచినాడు. కారణము, నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైనటువంటి వాడు, ఈ భూమి మీద నాకు ఇష్టమైనటువంటి వాడు నా హృదయానుసారుడు అని దేవుడే వాగ్దానం చేస్తూ వచ్చినాడు. దేవుడే సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. మన జీవితం ఎలాగున్నది, మన యొక్క తరతరాలు దేవుని తోడుగా ఉండాలంటే, మన పిల్లలకు తోడుగా ఉండాలంటే, మన కుటుంబానికి తోడుగా ఉండాలంటే, మన వ్యక్తిగతమైనటువంటి జీవితాలకు తోడుగా ఉండాలంటే, దేవుడు మన ఎడల ఎలాంటి ఉద్దేశాలు కలిగినటువంటి వాడిగా ఉన్నాడో అది గుర్తెరుగుతున్నామా? గుర్తెరగట్లేదు. ఇంకా ఈ లోకంలో అల్పకాల పాప భోగాల వైపే పరుగెత్తుతూ ఉన్నాము. పరిశుద్ధుల యొక్క సభలో ఉండటానికి ఇష్టపడట్లేదు. దుష్టుల యొక్క సభ, పాపుల యొక్క సభలో ఉండటానికి ఇష్టపడుతున్నాము. మన యొక్క వైఖరి, మన యొక్క ప్రవర్తన ఆ విధంగానే ఉన్నది. మనకు దేవుని యొక్క కృప ఏ విధంగా తోడుగా ఉంటుంది, మన యొక్క పిల్లలకు ఏ విధంగా దేవుడు తోడుగా ఉంటాడు? దేవుడు తోడుగా ఉండడు. కాబట్టి నీతిమంతుల సభలో నీతిమంతులే ఉంటారు, పాపులు నిలవలేరు, దుష్టులు నిలవలేరు. వారి యొక్క గుంపు, వారి యొక్క జాబితా వేరు. వాళ్ళకి చీకటి కలిగినటువంటి బ్రతుకు, దేవునికి అవిధేయత కలిగినటువంటి బ్రతుకు, దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించేటువంటి బ్రతుకు, వారి బ్రతుకులు మార్చడము అసాధ్యమని దేవుని వాక్యమే దేవుడు చెబుతున్నాడు. కాబట్టి అలాంటి వారి జాబితాలో మనం ఉండటానికి వీలు లేదు. ఈ వాక్యమైనటువంటి ఉదయకాల సమయంలో నూతనమైనటువంటి కుటుంబాలలో, నూతనమైనటువంటి కార్యాలలో దేవుడు సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క కృప తరతరాలకు నిలపాలని, దేవుడు యొక్క సహాయం చేయాలని ఇక్కడ మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకా చూస్తే కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 33వ వచనంలో, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను, అబద్ధికుడినే నా విశ్వాసతిని విడనాడను. కాబట్టి నేను ఇచ్చినటువంటి మాట, నేను ఇచ్చినటువంటి వాగ్దానము, నేను ఇచ్చినటువంటిది ప్రతీది విడిచిపెట్టేటువంటి దేవుడును కాను. దేవుడు చెప్పినటువంటి ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని మేము లోకసువార్త 2వ అధ్యాయంలో చూస్తాము. కాబట్టి దేవుడు ఎన్నో వాగ్దానాలు చేస్తూ వచ్చినాడు మన ఎడల, మన కుటుంబం ఎడల, అనేకమైనటువంటి ఎడల. కానీ మనం ఎంతమంది దేవుని యొక్క వాగ్దానము గుర్తు చేసుకుంటూ దినదినము దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపంలోనికి వస్తున్నాము? అసలు ఇచ్చినటువంటి వాగ్దానము గుర్తుంటుందా? మనకి వాగ్దానము, దేవుని యొక్క బైబిల్లో ఒక వాగ్దానమే, ఒక లేఖనమే గుర్తుండదు. ఇక వాగ్దానాలు ఏమి గుర్తుంటాయి? ఈ లోకంలో అనేకమైన బోధలు, అనేకమైనటువంటి లోక ముచ్చట్లు అవి గుర్తుంటాయి. కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రార్థన ఇవేమి గుర్తుండవు. కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. మనుషులు విడిచిపెట్టినా కానీ దేవుడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు. కాబట్టి మన జీవితంలో నూతనమైనటువంటి విధానంలో దేవుని యొక్క కృప తరతరాలకు మన కుటుంబాలకు దేవుడుగా ఉంచాలని, నీతిమంతుల సభలో ఉంచాలని, పరిశుద్ధుల యొక్క సభలో ఉంచి దేవుని ఆరాధించాలని ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నాన్న బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిసిన ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మేము కూడా నీతిమంతుల గుంపులో ఉండటానికి మనం స్తుతించేటువంటి వారముగా, తద్వారాగా మా కుటుంబాలు నిరంతరము తరతరాలు ప్రభా ఆశీర్వాదకరంగా ఉండటానికి మాకు మీ యొక్క కృప తోడుగా ఉంటుందని వాగ్దానం చేస్తూ వచ్చినారు. అలాంటి కృపను మేము పొందుకొని తరతరాలు ప్రభా మీ యొక్క మహిమను, మీ యొక్క స్తుతులకు మేము చెల్లించేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరచండి. మమ్మల్ని హెచ్చించి దావీదుని ఏ విధంగా హెచ్చిస్తూ వచ్చినారో తరతరాల వరకు మా కుటుంబాలను హెచ్చించి మీరు మహిమ పొందుతూ రమ్మని, మీ దక్షిణ ఆస్తమం మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఈయన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.